హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మా చెల్లె వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నమాట ఫ్రెండ్స్. సో నేను రెడీ అయ్యి అక్కడికే వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నేను శారీ కట్టుకున్నాను. నా శారీ బాగుందా, శారీ కలర్ బాగుందా, మా పాప కూడా రెడీ అయిపోయిందనమాట. ఈ కవర్లో ఏంటి లేదు, మా పాప కోసం ప్యాంపర్స్ పెట్టుకున్నాను అనమాట. అక్కడ అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ మాకు అక్కడ డ్రాప్ చేద్దామని చెప్పేసి వచ్చారనమాట. కోఇన్సిడెంట్ వచ్చిండు ఆయన వేరే వర్క్ కోసము, అనుకోకుండా మాకు కూడా డ్రాప్ చేసేస్తుండు. లేదా నేను ఓలా బుక్ చేసుకుందామని అనుకున్నాను. ఇక్కడ నేను లాక్ వేసేసుకున్నాను. మా చెల్లె వాళ్ళ ఇంట్లో ఏంటంటే కార్తీక మాసం కదా అక్క, కథ చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి అది కథ చేసుకుంటుంది. అది మార్నింగే రమ్మన్నది, కానీ మా పాప లేచేది 11-12 అనమాట. సో నేను ఇంట్లో అంతా వరకు తొందరగా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తున్నాము. చూస్తున్నారు కదా మీరు. సో మార్నింగ్ నుంచి నేను మా చెల్లె ఇంటికి పోయి మళ్ళీ మా ఇంకో చెల్లె మా ఇంట్లో వచ్చింది. మేము ఎట్లా టైం స్పెండ్ చేసినాం, ఎలా టైం పాస్ చేసినాం ఆ వీడియో చూద్దాం అనుకుంటే నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట ఫ్రెండ్స్. అందులో చూడండి అనమాట మీరు. సో ఇక్కడైతే షార్ట్ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే మా చెల్లె వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా, అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్కి మా ఇంటి వాళ్ళని చుట్టాలని కొందరిని పిలిచిందనమాట. సో బయట మా చెల్లెల ముగ్గు పెట్టుకుంది, వాళ్ళ డోర్కి కొంచెం మంచి డోర్ కట్ పెట్టుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మా మరదలు వాళ్ళ పాప ఆడుకుంటుంది. మా చెల్లెనేమో కథపీఠ మీద కూర్చుంది, కోపంతో ఇలా చూస్తుంది, ఇప్పుడు వచ్చినావా అని చెప్పేసి. ఇక్కడ పిల్లలేమో ఆటనే, అయ్యగారేమో సౌండ్ చేయొద్దు అంటాడు, మా పిల్లలేమో సౌండ్ చేయక తప్పుతలేదు. నెక్స్ట్ ఇక్కడ తన కూడా మా ఫ్రెండే అనమాట, రిలేటివ్స్ కూడా అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, తొందరగా ఇక్కడ ఆరతి అయిపోయిందనమాట. నేను వెళ్ళినప్పుడు 5 minutes అవుతుంది కథ స్టార్ట్ అయ్యి. అది మాత్రం నాకు తొందరగా ఉంచింది మార్నింగ్ వంట కోసం అని చెప్పేసి. ఏదో అంతా ప్రిపేర్ చేసేసుకుంది మా చెల్లె అని చెప్పి నేను అనుకుంటుంటే, అది పూరీలు బజ్జీలు మాత్రం అలాగే పెట్టింది. వెళ్ళంగానే నేను మా మరదలు అదే ప్రిపేర్ చేసుకుంటూ కూర్చున్నాం. ఏంటంటే నీకోసం ఒక వర్క్ పెట్టాలి కదా అని చెప్పేసి, దానికి తెలుసు నేను చెయ్యాను పని దొంగనని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే పూరీలు వేయించుతున్నాను, బజ్జీలు కూడా వేయించుతున్నాను. మా మరదలేమో అక్కడ పూరీలు అనేది కొంచెం చేస్తుందన్నమాట. ఇక్కడ ఆంటీ అంటే ఎవరో కాదు, వాళ్ళ అత్తమ్మ వచ్చింది. తన చేతితో కొంచెం ఏంటంటే పూరీల బాక్స్ అనేది కింద పడ్డది. సో ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో ఎలా ఆడుతున్నారు. రూమ్ లుక్ మీద పోకండి, మా చెల్లె కదా, ఎంతైనా అదే నా చెల్లెనే కదా, అందుకే కొంచెం రూమ్ మెస్సీగా ఉంది. ఏంటంటే చిన్నోడు బాగా గలీజ్ చేస్తాడు దాన్ని కూడా. సో ఇక్కడ వీళ్ళకి వాళ్ళతో పడతలేదని చెప్పేసి వీళ్ళు బయట కూర్చొని ఆడుకుంటున్నారు. మా తమ్ముడు కూతురు, మా చెల్లె కొడుకు అనమాట. వాళ్ళేమో వీళ్ళకి కొడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మా చెల్లె నా కిచెన్లో పిలుస్తుంది అనమాట, ఏదో చిన్న వర్క్ అని చెప్పేసి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా పిన్ని నా కోసమే ప్రసాదం కడుతుంది. నేను చాలాసేపటి నుంచి ఉన్నా, వీడియో ఆపి తీస్తున్నందుకు నేను అప్పుడే పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడేమో మా పిన్ని నాకు ప్రసాదం కట్టించింది. మా బాబు స్కూల్ టైం అవుతుందని చెప్పేసి నేను తొందరగా వెళ్దామని చెప్పేసి ఇక కొంచెం ఫుడ్ అక్కడ నేను పార్సల్ చేసుకున్నాను. నేను అక్కడే తిన్నాను. మా హస్బెండ్ రాలేదు లంచ్కి. ఇక్కడనేమో మా ఇంకో చెల్లె నాకు ఇంటికాడ డ్రాప్ చేసింది అనమాట. తను అక్కడ రావద్దని చెప్పి రాలేదు. తను ఇక్కడ ఇక టైంపాస్ చేద్దామని చెప్పి ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చింది. ఇక్కడ